మళ్ళీ ఊపి తలకాయ. సో మా ఆయన రియాక్షన్ అయితే చూసేసారు కదా. సో ఆ రియాక్షన్ సంబంధించిన రెసిపీ అనమాట ఇదైతే. సో ఈరోజు అయితే 5 పీస్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను నేనైతే. సో మా ఆయన అయితే కెమెరా ముందు అయితే చెప్పేశారు, నేను కెమెరా ఆన్ చేసినా మళ్ళీ ఒకసారి చెప్పవా అంటే చెప్పారనమాట. సో ఈ రెసిపీ కోసం మనకైతే ఫస్ట్ బాండి పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని హోల్ గరం మసాలా, దాంతోపాటు చిన్న జాజికాయ ఉంటాయి కదా, జాజికాయలో చిన్న ముక్క అయితే యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది. సో అందులో అయితే కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి ఫస్ట్ అయితే మనం అయితే చికెన్ అయితే 60% అయితే కుక్ అవ్వేదాకా లిడ్ పెట్టేసేసి అందులోనే పుదీనా ఒక బంచ్ అంతా, కొత్తిమీర ఒక బంచ్ అంతా యాడ్ చేసేసి మంచిగా లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అయితే బాండి పెట్టేసుకొని ఆనియన్స్ అండ్ ఉప్పు, కారం, నెక్స్ట్ వచ్చేసి పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇందులో అయితే 1 టీ స్పూన్ ఆల్రెడీ నేను బాయిలింగ్ వాటర్ అయితే యాడ్ చేసినాను. సో ఇందులో అయితే కూడా హాఫ్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టమాటో కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారం, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతకి కొంచెం గరం మసాలా అవన్నీ యాడ్ చేసేసి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాతకి కర్డ్ అయితే ఒక పెద్ద హాఫ్ కప్ వేస్తే యాడ్ చేసుకోండి, సరిపోతుంది అనమాట మనకి. ఆ హాఫ్ కప్ కర్డ్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా వీటిని అయితే కుక్ అవ్వనివ్వాలని చెప్పాలి. కుక్ అయిన తర్వాతకి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన చికెన్ ఉంటుంది కదా, అది తీసేసి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ 60% కుక్ అవ్వనివ్వండి, లేకపోతే ఇక్కడ మళ్ళీ స్మాష్ అయిపోతుంది మనకి, చికెన్ కలుపుతున్నప్పుడు ఫ్రై అవ్వదు. సో అది కూడా యాడ్ చేసేసి మంచిగా కొంచెంసేపు అయితే మగ్గించుకోవాలి. సో ఈ చికెన్ బిర్యానీ అయితే మా ఇంట్లో అయితే అందరికీ అయితే నచ్చేసింది అనమాట. 5 పీస్ బిర్యానీ చాలా 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 అనుకోకుండా మా ఇంటికి అయితే మా అడవిలో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. ఇదైతే మీరైతే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ ఫ్రై అండ్ మామూలు బగారా రైస్ ఎలా సర్వ్ చేసుకొని తింటారో అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే ఫస్ట్ బౌల్లో చికెన్ అంతా వేసేసి తర్వాత పైకల్ రైస్ కూడా యాడ్ చేసేసి తినేసి అనమాట. ఇక్కడైతే నేను చెప్పినట్టుగా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసి మంచిగా అయితే చికెన్ అయితే మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే దాన్ని మగ్గడానికి అయితే పెట్టేసాను. ఇక్కడైతే ఇంకో బౌల్ అయితే తీసుకున్నాను, మీరు అదే బౌల్లో కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకో అందులో మళ్ళీ చిచ్చి అయిపోతుందేమో బిర్యానీ రైస్ అనిపించి పెద్ద బౌల్ అయితే పెట్టాను. అసలు అందులో అయితే సరిపోయేది అసలు. సో ఇంక ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అయితే రైస్ అయితే ఒకసారి వాష్ చేసుకొని అందులో యాడ్ చేసేసాను. నేను ఏం సోక్ చేయను ఎప్పుడైతే బిర్యానీ రైస్, మీరైతే సోక్ చేసుకోవాలని కూడా సోక్ చేసుకోవచ్చు. దావత్ బిర్యానీ అయితే రైస్ తీసుకున్నాం కదా, ఓకే బాగానే ఉంది. బట్ ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల అనుకుంటా రైస్ కొంచెం అంతా ఇరిగిపోయినట్టుగా వచ్చాయి, నాకు అంత సాటిస్ఫాక్షన్గా అవ్వలేదు. సో ఇంకా ఎంత సర్వ్ కానీ బిర్యానీ రైస్ ఫ్లేవర్ అయితే ఉంది, కానీ రైస్ అయితే నూకలుగా అంటే ఇరిగిపోయినట్టుగా మీ ఫ్యామిలీకి అయితే ఇచ్చేసాను. మీరు కూడా కాంప్లిమెంట్స్ అయితే పొందండి. ఓకే దెన్ బాయ్.